దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు మనల్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నారంటే ధనవంతులుగా ఆశీర్వదించాలనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరూ బిగ్గరగా హల్లెలూయా. బేదలుగా ఉండకూడదు. మీలో ఒకరికి మీరు ఇచ్చేవారుగా ఉండాలి కానీ ఒకరి దగ్గర మీరు తీసుకునేవారుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా. కానీ ఈ మాటలు చాలామందికి బుద్ధి మారాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, దేవుని జ్ఞానం వైపు, దేవుని వాక్యం వైపు మనం తిరగాలి అంటే కొంతమందికి ఎక్కదు. స్తోత్రం. కొంతమందికి ఏమవుదండి? ఎక్కదు. ఎక్కని వారిని బైబిల్ ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ బెరుకును. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని దాని ప్రకారము తన జీవితాన్ని కట్టుకోనటువంటి వ్యక్తిని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మూఢుడు, ఇంకా చెప్పాలంటే మూర్ఖుడు. అందుకే యోబు ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అంటాడు. దేవుని వాక్యాన్ని గ్రహించు, బుద్ధి తెచ్చుకో. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు దేవుడు. పదే పదే నిన్ను దర్శించి నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చి నిన్ను అనేక మందికి ఆధారంగా చేయాలని చూస్తున్న దేవుని యొక్క మాటను నువ్వు గుర్తుపెట్టుకో. మూర్ఖుడిలాగా దేవుని వాక్యం నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నా, సరిచేయాలని చూస్తున్నా, ఎందుకు నువ్వు తలొగ్గట్లేదు? నువ్వు జ్ఞానవంతురాలు అయితే దేవుని వాక్యం చేత నిన్ను నువ్వేం చేస్తావు తెలుసా? చక్కగా ఆపరేషన్ చేసుకుంటావు. హల్లెలూయా. జ్ఞానవంతులు ఏం చేసుకుంటారు? మూఢులు ఏం చేసుకుంటారు? కొంతమంది అంటారు కదా, ఏంటి హాస్పిటల్కి వెళ్ళండి, చచ్చిపోతాం లేండి అంటారు. ఇంకా అలాంటి ఏం చెప్తామండి? అవునా కదా? ఏంటి నెమ్మదిగా వెళ్ళండి అన్నాం అనుకోండి, మీకేటి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదండి, పిల్లలు ఉన్నారు కంటే వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు, నా బతుకు నేను చూసుకుంటున్నాను అంటారు. ఇంకేమైనా చెప్పగలమా అలాంటి వాళ్ళకి? వాళ్ళని ఏమంటారు? మూర్ఖులాళ్ళు. జ్ఞానవంతులు ఏం చేస్తారు? అరే మన కోసమే చెప్తున్నారు కదా, కొంచెం స్లో అవుదాం, మన కోసమే చెప్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి ఆగుదాం, మన కోసమే చెప్తున్నారుగా, ఒకసారి మనల్ని సరి చేసుకుందాం. వీళ్ళు జ్ఞానవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మూర్ఖత నిన్ను పాపములోకి నడిపిస్తుందేమో, ఆ మూర్ఖత్వం వలన నువ్వు చేసే పాపపు పనులు, నువ్వు మాట్లాడే పాపపు మాటలు, దేవునికి వ్యతిరేకంగా తీసుకునే నీ నిర్ణయాలు నీవు పాపంలోకి నడిపించి ఆ పాపం వలన నీకు శాపం కలిగేలా చేస్తున్నాయేమో. ఆ శాపం ఎలాగైనా తొలగిపోతుంది అనుకుంటున్నావేమో. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే ఆ శాపం పోవాలి. హల్లెలూయా. ఆ శాపాన్ని తీయడం ఎవరి వలన కాదు. మరి ఆ శాపం పోవాలి అంటే, పరిస్థితులు మారాలి అంటే నీ హృదయానికి నువ్వేం చేసుకోవాలి తెలుసా? ఆపరేషన్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరూ బిగ్గరగా. ఏం చేయాలండి? మనకేం చేయాలండి? ఆపరేషన్ చేసుకుందుము గాక. ఎంతమంది అయితే మిమ్మల్ని మీరు ఆపరేషన్ చేసుకుంటారో ఈరోజు. అందుకే నేను మొట్టమొదటి మాట మాట్లాడాను. ఈ ఆదివారం ఈ వాక్యం ద్వారా చాలామంది జీవితాలని దేవుడు ధనవంతులుగా చేయబోతున్నాడు. ఆమెన్. అది జరగాలి అంటే మీ హృదయానికి మీరు ఏం చేసుకోవాలి? ఆపరేషన్ మీన్స్ బుద్ధి మార్చుకోవాలి. మన బుద్ధికి ఆపరేషన్ జరగాలి. హల్లెలూయా. ఆ బుద్ధికి ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందంటే పరిశుద్ధ వాక్యములో నుంచే మనకు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత విని అన్నీ మామూలే అనిపోయావనుకోండి, నీకు దేవుడు పెడుతున్న పేరుండి తెలుసా? మూర్ఖుడు. కానీ ఇప్పుడు విన్న తర్వాత నువ్వు ఆ వాక్యం మనల్ని సత్యంలోకి తీసుకెళ్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం విని నిన్ను బుద్ధి తెచ్చుకొని ఏమైనా నీలో మార్పు కనుక తెచ్చుకోగలిగితే నీవు ధన సమృద్ధిలోకి స్వతంత్రురాలుగా రాగలుగుతావు. హల్లెలూయా. ఎందులోకండి? ధనములోకి నువ్వు స్వతంత్రించుకునే ఒక గొప్ప కార్యం దేవుడు నీకు చెయ్యునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా అండి. ధనము దేవుని సన్నిధిలో ధనవంతులుగా ఇద్దరు కనిపిస్తారు. ఒకరు దేవుని కృపచేత ధనవంతుడైన వ్యక్తి, మరొకడు దేవుని చేత ధనవంతుడై దేవుని కృపను మర్చిపోయి లోకానుసారంగా జీవించినటువంటి ధనవంతుడు. దేవునికి స్తోత్రం. ఒక ధనవంతుడు ఎవరంటే దేవుని కృపచేత ధనవంతుడైనటువంటి అబ్రహాము. స్తోత్రం. ఇంకొక ధనవంతుడు ఎవరంటే దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ ధనాన్ని కాకుండా దేవుణ్ణి ప్రేమించాలని చెప్తే, దేవుణ్ణి ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించి ధనమే దేవుడుగా మొక్కి చివరి అతనికి ఎక్కడ పోయాడో తెలుసా? నరకానికి పోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు చాలామంది దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు, దేవుని వెంబడించిన వారు లోకంలో అసలు అంటే దేవుడు అంటేనే చిరాకు పడే వాళ్ళు కూడా ఏమవుతున్నారు? ఎప్పుడన్నా మీకు ఈ డౌట్ వచ్చిందా? దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు, దేవుణ్ణి తిడుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎలా ధనవంతులు అవుతున్నారు? వాళ్ళు దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు? వాళ్ళు అంత గొప్ప ధనవంతులు అవుతున్నారు. మరి మనం ఇంత ప్రార్థన చేసి మనం ఎందుకు ధనవంతులు అవ్వట్లేదు? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? వాళ్ళు కపటముతో ధనవంతులు అవుతున్నారంట. మనము దేవుని కృపతో ధనవంతులం అవుతున్నాం. హల్లెలూయా. మనము దేవుని కృపలో మెల్లమెల్లగా ధనవంతులు అవుతున్నాం. వారు మనుష్యులను దోచుకొని మనుషుల దగ్గర కపటోపాయములు చేసి కపటముతో వారు ఏమవుతున్నారో తెలుసా? ధనవంతులు అవుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నేను చూపించి ముగించేస్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. చూడండి, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయమేనా? 27వ వాక్యం చదవండి. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందున, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. బయట వారు ఎదుగుతున్నటువంటి ఆ ఎదుగుదల ఎలా ఎదుగుతున్నారట? కపటముతో ఎదుగుతున్నారు. స్తోత్రం. ఈ కపటముతో ఎదుగుతున్న వారికి నేను తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకే హఠాత్తుగా వారి మీదకి వస్తుంది. దాని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం. కానీ మనము దేవుని కృపలో మెల్లమెల్లగా ధనవంతులు అవడానికి దేవుని కృపలో ఎప్పుడు దేవుడు హెచ్చిస్తే అప్పుడు వరకు మనం ఓర్పుగా ఎదురు చూస్తుంటాం. కాబట్టి మనకి దేవుడిచ్చిన ఈ ధనవంతులు అనేటువంటి ఈ స్థితిని ఎవ్వరూ దొంగిలించలేరు. హల్లెలూయా. మనమే ఆ స్థితిని పోగొట్టుకోవాలి తప్ప దేవుడు మనకిచ్చిన ఆ స్థితిని మళ్ళీ ఎప్పుడు తీసుకోడు. హల్లెలూయా. ఉన్నారా మీరు ఇక్కడ? దేవునికి మహిమ కలుగునగాక. బయట వారు ఎదుగుతున్నారంటే, ఆశీర్వదించబడుతున్నారంటే కారణం ఇది. దేవుని వాక్యం చెప్తున్న మాట మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఇంత కీడు చేస్తున్నారండి, ఇంత అన్యాయం చేస్తున్నారండి, ఇంత మోసం చేస్తున్నారండి, ఇంత దగా చేస్తున్నారండి, దొంగతనాలు చేస్తున్నారండి, అబద్ధాలు చెప్తున్నారండి, ఇంత గొప్పవాళ్ళు అయిపోతున్నారండి, దేవుడు చూస్తూ వీళ్ళు ఎలా ఊరుకుంటున్నాడేటండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా ఉన్న నన్ను బాగు చేయట్లేదు, నన్ను హెచ్చించట్లేదన్న బాధ కాదు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎప్పుడు పడిపోతారా అని. దేవునికి స్తోత్రం. అలా చూస్తే అసలు చేయడు దేవుడు. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళ సంగతే మనకి అనవసరం. మన పని ఏదో మనం చూసుకుంటూ దేవుని దగ్గర మనం యథార్థంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు.
దేవుడు మీలో పేదలు ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. అయితే ధనవంతులుగా అవ్వకపోవడానికి కారణం ఏదో ఒక పాపం. ఆ పాపం వల్ల వచ్చిన శాపం. ఆ శాపాన్ని ఎవరు తీయగలరంటే దేవుడు మాత్రమే తీయగలడు. దేవుడు ఎప్పుడు ఆ శాపాన్ని మనలోంచి తీస్తాడంటే మనం వెళ్ళి ఆయన దగ్గర మనం ఒప్పుకొని మనం విడిచిపెడితే ఆ శాపపు కట్లను ఆయన విరిచివేస్తాడు. హల్లెలూయా. ఆ శాపపు సంకెళ్ళను ఆయన తెగ్గొడతాడు. ఆ శాపపు కట్లన్నీ తొలగించి నిన్ను స్వతంత్రుడిగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఆపరేషన్ చేసుకోవాలి. పక్కోల్కా నీ బుద్ధి సరిగా లేదు, బుద్ధి మార్చుకో ముందు. ఏంటి నీ బుద్ధి మార్చుకో అని పక్కోళ్ళు చెప్పే ముందు నా బుద్ధి ఎలాగుందో నేను గమనించుకోవాలి. ముందు నాకు నేను ఆపరేషన్ చేసుకోవాలి. అప్పుడు మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలిష్టమైన రెక్కలతో మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో భేదలు ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పొలమును మీ పశువులను అన్నిటిని నేను ఏం చేస్తాను, దీవిస్తానన్నాడు ఆయన. దీవించకపోవడానికి కారణం తప్పు ఆయన దగ్గర లేదు, మన దగ్గర ఏదో ఉంది. ఏదో దాచింది ఉంది. ఏదో ఎవరికి తెలియకుండా లోపల దాచుకొని ప్రవర్తిస్తున్నది ఉన్నదేమో, లేకపోతే ఎవరికి తెలియదు ఇలా అని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నది ఉన్నదేమో. అది ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గర పడి ఎవరికి చెప్పనవసరం లేదు. నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నన్ను మన్నించయ్యా అని మనం ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరం మీ పాపాలను నేను ఏం చేస్తాను, విసిరివేస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ధనవంతులను. చెప్పండి, ఎంతమందికి కావాలి ధనం? వద్దు అన్నవాళ్ళు వద్దు అనండి. అందరికీ కావాలి. హల్లెలూయా. నాకైతే మరీ ఎక్కువ కావాలి. ఆమేన్, హల్లెలూయా. మనందరినీ దేవుడు ధనవంతులు చేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీరున్న స్థానాల్లో ఒక గొప్ప ధనవంతులుగా చేయబోతున్నాడు. అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, మోకరించండి. ఒక్కసారి ఇద్దరు వచ్చారా? కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధుల్లో. ఒక